హలో అండి. రూమ్లోకి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయేసి బయటకు వచ్చేసాము. రిసార్ట్లో అంతా తిరుగుదాము అని. ఇందాక చూసారు కదా ల్యాంప్స్, అవైతే చాలా ఓల్డ్ స్టైల్ ల్యాంప్స్, అంటే మన చిన్నప్పుడు చూసి ఉంటాం మనము. ఇవి అయితే ఆర్టిఫిషియల్ అనమాట, ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. కొత్తగా అనిపించాయి నాకైతే. అండ్ రిసార్ట్లోనే కాసేపు తిరిగాము. బికాజ్ మేమైతే కనుక ఈవినింగ్ సన్సెట్ టైంకి ఇంకొక బీచ్కి వెళ్దామని అనుకున్నాము. సో మరీ ఎర్లీగా వెళ్తే ఎండగా ఉంది కదా, అక్కడ కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదరదు కదా అన్నట్లు రిసార్ట్లోనే కాసేపు మొత్తం తిరిగి తర్వాత వెళ్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఫిషింగ్ డెక్. ఇక్కడ మనం ఫిషింగ్ కూడా చేయొచ్చు. మేమైతే లాస్ట్ రోజు ట్రై చేసాము, అఫ్కోర్స్ ఏ ఫిష్ దొరకలేదు. అండ్ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పాను కదా, అనిరా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. చాలాసేపు ఈ గేమ్స్ ఆడుతూ ఉన్నామండి. అండ్ ఈవెన్ నైట్ వెళ్ళేసి వచ్చిన తర్వాత నైట్ టైమ్స్ కూడా చాలాసేపు ఆడాము. ఇలాంటి రిసార్ట్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అంటే మంచిగా టైం స్పెండ్ చేస్తారనమాట. రిసార్ట్లోనే రిలాక్స్ అవ్వచ్చు కూడా మనము. హలో, హాయ్. సో ఇవాళ అయితే కనుక డే 2లో అనమాట, ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్. ఏమన్నా చెప్పానా? అలా కాదులే, మామూలుగా ఏంటంటే ఆఫ్టర్నూన్ చెక్ ఇన్ అయిపోయాం కదా, దాని తర్వాత ఏంటంటే కొంచెంసేపు ఆడుకున్నాము చెక్ ఇన్ కి ముందు. తర్వాత చెక్ ఇన్ తర్వాత రెడీ అయిపోయేసేసి కొంచెం రిలాక్స్ అయ్యి రెడీ అయిపోయి మళ్ళీ గేమ్ ఆడాం కదా, మళ్ళీ గేమ్స్ ఆడాము. అసలు అది దాన్ని స్నూకర్ అంటారా, ఏమంటారు చిన్న? ఏంది టీటీ? నేనన్నీ లేదు, నువ్వు గేమ్ ఆడావు కదా దాన్ని. స్నూకర్. యా, స్నూకర్ అయితే రమేష్ భలే ఆడుతున్నాడు అసలు. అండ్ మనం టేబుల్ టెన్నిస్ కూడా ఆడాం కదా కాసేపు. యా, టేబుల్ టెన్నిస్ అయితే నేనే గెలిచాను. జస్ట్ ఊరికే రిలాక్సేషన్ కోసం ఆడామన్నమాట. అండ్ ఇప్పుడైతే కనుక ఎగ్జాక్ట్లీ 5 o'clock అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాము డెల్టా బీచ్ కి. 5 అదే లేబ్బా, మనం 5 స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి 4 minutes అయింది కదా, అందుకని 5. ఓ మై గాడ్, సరే ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 5 అన్నమాట. అనిగా ఇప్పుడు వెళ్తున్నాము ఎక్కడికి నాన్న? డెల్టా బీచ్. డెల్టా బీచ్ యాక్చువల్గా మ్యాప్ లో చూస్తే ఇప్పుడు మేమున్న రిసార్ట్ ఆపోజిట్ అటు సైడ్ ఉంటది, కాకపోతే మధ్యలో వాటర్ ఉండడం వల్ల రూట్ లేకపోవడం వల్ల బుబ్బు వెళ్ళింది ఇందాకే బుబ్బు. సో మాకు ఒక 15 minutes టైం పడుతుంది కదా చిన్న. 13 minutes లో వెళ్తాం కదా. ఓకే, నువ్వు ఆల్రెడీ చూసావా డెల్టా బీచ్ ఎట్లుంటుందని? తెలీదా? నేను కూడా చూడలేదులే. సో ఈ రూట్ ఇదంతా చాలా బాగుంది కదా, ఈ విలేజెస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ గా. అంటే ఈ హౌసెస్ కానీ మధ్యలో ఎగ్జాక్ట్ గా చెప్పాలి ఎక్సలెంట్ గా ఉండేటివి ఏంటి అంటే మెయిన్లీ కోకోనట్ ట్రీస్ అన్నమాట. కొన్ని వంగిపోయి కొన్ని స్ట్రైట్ గా ఉన్నాయి. ఎంత అందంగా అనిపిస్తున్నాయి అంటే చూడడానికి ఈ రూట్స్లలో చాలా చాలా బాగున్నాయి కదా. చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కోకోనట్ ట్రీస్ అన్ని కూడా. సో అండ్ ఈ రూట్స్ ఏంటంటే చాలా వరకు అన్ని నారోగానే ఉన్నాయి కదా, అంత వైడ్ చాలా పెద్ద రోడ్స్ అయితే ఏమీ లేవు. చిన్న చిన్న రోడ్స్, నారో రోడ్సే ఉన్నాయి. కానీ ఈ నారో రోడ్స్ లో డ్రైవ్ కానీ అండ్ ఈ గ్రీనరీ ఇదంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మాకైతే కనుక కదా. బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ అన్ని కూడా కొంచెం నియర్ బై ఉన్నట్లు ఉన్నాయి కదా. యా, మాక్సిమం 15 minutes. నిన్న వెళ్ళిండేది వచ్చి కాపు బీచ్ వచ్చి కొంచెం దూరం అనిపించింది, కానీ మన పాత హోటల్ నుంచి ఇప్పుడు ఈ హోటల్కి అండ్ ఇక్కడ నుంచి డెల్టా బీచ్కి మాత్రము కొంచెం దగ్గరగానే ఉన్నట్లున్నాయి కదా. అనిరా ఎట్లున్నాయి? వాటర్ అయిపోయి మనం ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తున్నాం, బీచ్ దగ్గరికి. దిగుతావా? మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం? బీచ్ దగ్గరికి కాకుండా బీచ్ వాటర్. మనం వాటర్ దగ్గరికే వెళ్తున్నాము. ఇవాళ నువ్వు దిగాలి, ఓకేనా? సో ఇవాళ కూడా సన్సెట్ కోసం వెళ్తున్నాం, కాకపోతే కొంచెం ఎర్లీగా వెళ్తున్నాము, కొంచెం ఎక్కువసేపు బీచ్ దగ్గర టైం స్పెండ్ చేద్దాము అన్నట్లు. సో డెల్టా బీచ్ ఎలా ఉంటుందో మాతో పాటు మీరు కూడా చూసేయండి.
ఏమో మరి ఫెస్టివల్ ఏదైనా జరుగుతుందా? ఇది ముత్యం లాగా ఏదో పెట్టారు. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుందేమో. కెనరా బీచ్ రిసార్ట్ రెస్టారెంట్ అది. నేను ఆపితే వెనకాల కూడా వచ్చాడు వాడు మనం దిగితే వాడుకుంటున్నాం అనుకున్నాను. ఇది కూడా రూట్ అంతా ఒకటి ఎలా ఉంది కదా, అటుపక్క వాటరు ఇటుపక్క వాటరు, మధ్యలో వచ్చేసేసి రోడ్. ఈ ప్లేసెస్లో రోడ్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి. అంటే మెయిన్లీ ఎందుకు అంటే మేము ఉడిపిలో టౌన్లో తీసుకోలేదు, కొంచెం దూరంలో చిన్న విలేజెస్ ఉంటాయి కదా, అలాంటి చోట రిసార్ట్ తీసుకున్నామండి. అండ్ ఈ విలేజెస్లో కూడా ఇలా రోడ్స్ చాలా మంచిగా వేసి ఉన్నారు తెలుసా, అంటే ఎక్కడే కూడా డ్యామేజెస్ లేకుండా చాలా బాగున్నాయి రోడ్స్. అండ్ మోర్ ఓవర్ వెళ్ళే ప్లేస్ అంతా కూడా బాగా అనిపించింది, అంటే వెళ్ళే రూట్ అంతా కూడా. ఎందుకు అంటే ఒక సైడ్ వాటర్ ఉన్నాయి, ఒక సైడ్ బీచెస్ ఉన్నాయి, మధ్యలో ఇలా టెంకాయ చెట్లు ఉన్నాయి. చూడ్డానికి ఎంత బాగుంది తెలుసా. మేము వెళ్ళే అంతసేపు ఇలా నేచర్ గురించి మాట్లాడుకుంటూనే వెళ్ళాము. అండ్ ఫైనల్గా డెల్టా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేంటంటే డెల్టా బీచ్ ఒక ఎండ్ దగ్గర ఉంటుందండి, అంటే ఇక్కడ 3 సైడ్స్ వాటరే ఉంటాయి. మనం డెల్టా బీచ్లోకి వెళ్ళాలి అంటే ఈ స్టోన్స్ ఉంటాయి కదా, ఈ రాళ్ళు ఉంటాయి కదా, ఈ రాళ్ళని ఎక్కే వెళ్ళాలి. మొత్తం అంతా రాళ్ళతోనే కవర్ అయి ఉంటుంది. అండ్ ఈ డెల్టా బీచ్కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటి అంటే స్వర్ణ రివర్ అనే రివర్ వచ్చేసేసి అరేబియన్ సీలోకి కలుస్తుందన్నమాట. ఈ డెల్టా బీచ్ దగ్గరే అలా కలుస్తుంది. సో అందుకు ఇది చాలా ఫేమస్ కూడా. నాకైతే చాలా కొత్తగా అనిపించింది కూడా, అంటే మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం కదా, చిన్న చిన్న పిల్ల కాలువలన్నీ ఒక రివర్లోకి వస్తాయి, రివర్స్ అన్నీ సముద్రంలో కలుస్తాయి అని. అలా కలిసే ప్లేసే ఈ డెల్టా బీచ్ అన్నమాట. ఆల్మోస్ట్ ఉడిపిలో బీచెస్ అన్నీ కూడా ఇలా శాండ్ బీచెసే ఉన్నాయండి, చిన్న చిన్న రాళ్ళు అట్లా కూడా ఏమి లేవన్నమాట. వెరీ వెరీ సాఫ్ట్ శాండ్ అండి, ఎంత బాగుందో. ఆ శాండ్ టచ్ చేస్తూ ఉన్న, ఆ శాండ్తో ఆడుకుంటూ ఉన్న, జల్లి పెట్టిన పిండి ఉంటుంది కదా, అంత సాఫ్ట్గా ఉంది తెలుసా శాండ్ అయితే కనుక. అండ్ మేమైతే సన్సెట్ టైంకి వెళ్ళాము. యాక్చువల్గా ఇలా రివర్ కలుస్తుంది అన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఫస్ట్ అక్కడ చూసుకొని ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఇదన్నమాట కంప్లీట్ డెల్టా బీచ్. వాటర్ రే, సరే నువ్వు ఉండు డాడీ, నేను పోయేసి వస్తాం. నూరా వస్తుంది. ఇక్కడ ఏంటంటే అనిరాని వాటర్లోకి రమ్మని అడుగుతూ ఉన్నాను, తను రానంటోంది. తెలిసిండేదే కదా, ఆల్రెడీ ఇంతకుముందు అడిగినా కూడా రాలేదు. బట్ లాస్ట్లో ఫైనల్గా అయితే ఎట్లొకట్లా కొంతసేపు అయితే వాటర్లోకి దింపేశాము. ఏమన్నా అడిగితే అంటే ఇక్కడ ఇంతమందిని చూసి ఆలోచిస్తోందో రావడానికి, లేదంటే ఏమో తెలియదు. మమ్మీ ఇట్స్ డర్టీ, డోంట్ గో అంటూనే ఉంది నన్ను కూడా. లైక్ అంటే ఇంతమందిని చూసి కొంచెం కంగారు పడినట్లుంది, అందుకే రాలేదు వాటర్లోకి. నాకైతే ఇలా వాటర్లో ఉండడం అంటే చాలా ఇష్టము, బీచెస్ దగ్గర ఎస్పెషల్లీ. అవి అలలు వచ్చి మనల్ని తాకి వెళ్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫీలింగ్. అండ్ ఇక్కడ ఏంటంటే శాండ్తో ఆడిద్దాం అన్నట్టు అనుకున్నాము. అనిరా శాండ్తో అయితే చాలా చాలా బాగా ఆడుకుందండి. అన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి మాకు కూడా. చిన్నప్పుడు ఇలా ఇసుక కానీ ఇలా శాండ్ కానీ ఉంటే కనుక మంచిగా ఆడుకునే వాళ్ళం కదా. అఫ్కోర్స్ మీలో కూడా చాలామంది ఆడుకునే ఉంటారు. ఈవెన్ ఊర్ల దగ్గర వంకలు, చెరువులు అలా ఉంటాయి కదా, అక్కడ కూడా వెళ్ళి ఇలా ఇసుకతో ఆడుకునే వాళ్ళం అన్నమాట. గూళ్ళు కట్టుకొనేసి, కాళ్ళు మొత్తం ఇసుకతో కవర్ చేసుకొనేసి, అలాంటి ఆటలన్నీ అనిరాకి నేర్పించాము. ఇసుకతో అయితే చాలాసేపు ఆడుకుంది, బాగా చాలా టైం స్పెండ్ చేసాం తెలుసా, ఇలా శాండ్తో ఆడుకుంటూనే ఉన్నాము. అండ్ మేమిద్దరం ఎట్లా అంటే షిఫ్ట్ వైస్ చేసుకున్నాము. కాసేపు నేను అనిరాని ఇలా శాండ్లో ఆడిస్తుంటే రమేష్ పోయి వాటర్తో ఆడుకునేవాడు. తర్వాత రమేష్ వచ్చేసి అనిరాని ఆడిస్తుంటే నేను వెళ్ళి వాటర్తో ఆడుకునేదాన్ని. సో అలా మేమైతే వాటర్లో ఎంజాయ్ చేసాము. అనిరా మాత్రం వాటర్లోకి దిగలేదు. కాసేపు అలా తీసుకెళ్ళి ఒక 2 సార్లు అలా వాటర్ తగిలిచ్చేసి మళ్ళీ తీసుకొని వచ్చి శాండ్లో ఆడించుకుంటూ
బాగా ఉంటుంది. అంటే మనకి బీచెస్ దగ్గర సన్‌రైజ్ కానీ, సన్‌సెట్ కానీ చాలా చాలా బావుంటుంది కదా! అంటే వాటర్ మధ్యలో నుంచి సూర్యుడు లేవడం కానీ, వాటర్‌లోకి సూర్యుడు కలిసిపోయినట్లు అనిపించడం కానీ, అవి చాలా బావుంటది కదా చూడ్డానికి. సో, ఉడిపిలో ఏంటి అంటే ఎక్కువగా బీచెస్ అన్నీ సన్‌సెట్ సైడే ఉంటాయన్నమాట. అందుకే మేము కూడా సన్‌సెట్ టైంకే వెళ్ళాము. ముందు రోజు ఒకటి చూపించాను కదా నేను ఆల్రెడీ కాపు బీచ్, అది కూడా చాలా బావుండింది. ఈ డెల్టా బీచ్ కూడా చాలా బావుండింది. అండ్ మోరోవర్ దీనికొక స్పెషాలిటీ కూడా ఉంది కదా! రివర్ వచ్చేసేసి సముద్రంలో కలవడం అనేది. అండ్ ఇదంతా ఏంటి అంటే కొంచెం రాక్స్ కూడా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద స్టోన్స్ అన్నీ ఉన్నాయి. అవి ఎక్కి దిగి రావాలి. అండ్ దాని ముందర ఇలా శాండ్ ఉంది. సో, బాగా అనిపించాయి మాకు. అయిపోయాము యాక్చువల్లీ అయిపోయాము. అండ్ 10 minutesలో రీచ్ అయిపోతాము రిసార్ట్కి. వెళ్ళిన తర్వాత ఇవాళ బయట కదా డిన్నర్ అనుకుంటున్నాము. ఓకే, పైన చెట్లు అయితే ఎంత బాగున్నాయో చూడడానికి. ఓ అనిరా బాగుందా? అని ఇసుకతో బాగా ఆడుకున్నావు కదా.
చికెన్ కావాలి అని అడుగుతూనే ఉండింది. అందుకని మేము మోస్ట్లీ చికెనే ఎక్కువ ఆర్డర్ చేసామండి. యాక్చువల్గా ఫిష్ ఆర్డర్ చేద్దామని అనుకున్నాము, బట్ నాకు రమేష్కి ఇద్దరికి ఫిష్ తినడం సరిగ్గా రాదు. ఎందుకంటే అందులో ముళ్ళులు ఉంటాయి కదా, అవి తీసుకొని తినాలి అంటే చాలా టైం టేకింగ్ కదా అన్నట్టు ప్రిఫర్ చేయమన్నమాట. చికెనే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఈ సంగం రెస్టారెంట్లో కూడా ఫుడ్ చాలా బాగుండింది. అండ్ ఇందులో ఏంటి అంటే మేము ఆర్డర్ చేసింది చికెన్ కోలాపూరి, అదైతే కొంచెం స్పైసీగా ఉంటుందని అది ఆర్డర్ చేసామన్నమాట. హ్యాపీగా తినేసి ఇంకా రెస్టారెంట్లో నుంచి బయటకు వచ్చేసాము. అండ్ ఈ రెస్టారెంట్ పక్కనే జస్ట్ బేక్ కేక్ షాప్ కూడా ఉంది. అందులోనే ఒక కేక్ తీసుకుందాంలే అన్నట్లు అనుకున్నాం అనమాట. బికాజ్ నెక్స్ట్ డేనే మా యానివర్సరీ, సో కేక్ కటింగ్ కోసం కేక్ కావాలి కదా, అందుకని. అండ్ ఇక్కడైతే కొంచెం టైం తీసుకున్నాము కేక్ ఏది సెలెక్ట్ చేసుకోవడానికి. మేమైతే అనిరా బర్త్డే కూడా జస్ట్ బేక్లోనే చేసి నిన్నాం కదా, 2.5 year బర్త్డే. అప్పుడు అనిరా బర్త్డే రోజు కేక్ కట్ చేసినాం కదా, ఆ కేక్ చాలా టేస్టీగా ఉండింది. దానికోసం చూసాం కానీ ఆ కేక్ లేదనమాట స్టాక్. సో ఇంకా వేరే కేక్ తీసుకున్నాము, జర్మన్ చాక్లెట్. అది కూడా చాలా టేస్టీగా ఉండింది. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూనే మేము చెక్ ఇన్ అయ్యాం కదా హోటల్లో. నైట్ వచ్చేసరికి ఈ లైట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ ఆర్టిఫిషియల్ లైట్స్, బట్ చూడ్డానికైతే చాలా బాగుండింది అనమాట. అంటే చాలా వరకు ట్రీస్కి కూడా లైట్స్ పెట్టేశారు. సో ఇంకా పైకి వెళ్ళేసి కేక్ పెట్టేసి వచ్చి మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా తిరిగేసేసి వెళ్ళామన్నమాట. ఈ లైట్స్తో ఇంకొంచెం బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ మొత్తం అంతా ఈ రిసార్ట్లో ఏంటి అంటే టెంకాయ చెట్లే ఉన్నాయి కదా, పెద్ద పెద్దవిగా అన్నీ కూడా. వీటి మధ్యలో లైక్ ఇంకా లేట్ నైట్ అయినప్పుడు ఆ మూన్ కూడా ఉండడం చాలా బాగుండింది. మేమైతే అరౌండ్ 10 o'clock కల్లా రూమ్లోకి వెళ్ళిపోయేసి మళ్ళీ 10:30కి అలా వచ్చి మళ్ళీ మిడ్ నైట్ వరకు తిరిగామండి. ఇదైతే స్విమ్మింగ్ పూల్. అది మీకు మరుసటి రోజు డే టైంలో ఎలా ఉంటుందనేది కూడా చూపిస్తాను. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అనమాట. మేమైతే నైట్ 12 o'clockకి కేక్ కట్ చేసాము. రూమ్లో కొంచెం డిమ్ లైటింగ్ ఉండడం వల్ల అదంతా మీకు చూపించట్లేదు. అండ్ దిస్ ఈజ్ అవర్ కేక్. సో బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. బాయ్.